కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నాడా లేడా? గెలిచినప్పటి నుంచి ఒక్కసారి రాలేదు. సీతక్క, షబీర్ అలీ అలా వచ్చి మొహం చూపించిపోయారు. ఇంకోసారి ఓట్లు వేయమని దగ్గరకొస్తే కామారెడ్డి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే కుండపోత వర్షపాతం అంటారు, లేదా కుంభవృష్టి అంటారు. ఈ మధ్య క్లౌడ్ బస్ట్ పదం ఎక్కువగా వాడుతున్నారు. ప్రజలు గెలిపిస్తే మా గురించి ఆలోచించరా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి 150, 200 వేసుకుంటా క్లీన్ చేపిస్తున్నాము మున్సిపాలతో. మరి ఎందుకు మున్సిపల్ లెటర్ ప్యాడ్ల మీద కాన్వెంట్ మున్సిపాల్ కూడా మేము ఇంటికి 150, 200 వేసుకుంటా క్లీన్ చేపిస్తున్నాము మున్సిపాలతో. మరి ఎందుకు మున్సిపల్ ఉన్నారు వ్యవస్థ? మున్సిపల్ వ్యవస్థనే తీసి పడేయం. కౌన్సిలర్ ఫోన్ చేస్తా, కౌన్సిలర్ లేపాడు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తా, ఎమ్మెల్యే రాడు. ఎందుకన్నా వ్యవస్థ? చెప్పాలి, మీరు బతుకురా, మీ ఓట్లు మాకు అద్దను, మేము వెయ్యలేం. ఏదో రకం బతాం, కైకిలు చేసుకుని ఏదో రకం బతాం, ఏమని చేసుకుంటాం. ఓట్ల కోసం రాగానే ఓట్లేరి 500 ఎందుకు ఇది బతుకు? రాకూరు రాజకీయ నాయకులు అంటూ మా కాలనీకే రాకూరి. అందరం వచ్చి మాకు ఇన్ని పైసలు వేసుకో, మేమనే రోడ్లు ఏమైనా వేసుకుంటాం. ఒక్క రాజకీయ నాయకుడు మా కాలనీకి రాకూరి. మనిషికి పైసలు వేసుకున్నా, కైకిలు చేసుకున్నా మేము రోడ్లు బాగు చేసుకుంటాం. ఓటు కోసం వస్తే మాత్రం తంతాం. ఇది పక్క. ఓటు కోసం వస్తే మాత్రం తంతాం. మీరు మా కాలనీకే రాకూరు నాయకులు. సీతాకత్తది అటే పోతుంది, చెబిల సమస్య అటే పోతాడు. రమణారెడ్డి గారు అయితే పత్తల్లో లేడు. ఏంది మా ఇల్లు చూడు ఒకసారి, మా ఇల్లు చూపిస్తే పరిచయం అవుతారు. మా ఇల్లే కాదు, కాలనీళ్ళన్నీ ఒకసారి డోర్ తీసి మీకు వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు. మొత్తం దీపైనాక వస్తారు అన్న. 8 ఏళ్ళకి ట్యాంక్ ఎక్కితే 12 దాకా ఏ నాయకుడు రాలేదు. ఇలా ఏం తింటారు? ఇలా భార్య ప్రెగ్నెన్సీ ఈ పెట్టుకోవాలి. పరిస్థితి ఎట్లా? నాయకులు రారే. మేము ఓడి రాకురే. మీ రోడ్లు పైన మేము మనిషికి 5, 10, 7 దాకా. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ స్పష్టం చేశారు. ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా పట్టణంలోని బోయవాడలో పర్యటించి వర్షపు నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో మాట్లాడారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు తక్షణ సహాయం అందజేస్తామని, వరద నీటిలో బియ్యం నానిపోవడంతో వారికి బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదే అమ్మా, ఈసారి డిపో అక్కడ ఏం చేయాలో చూద్దామని పోతున్నాం. అదే చూడడానికి అన్ని బట్టలు అవన్నీ పైన పెట్టి మీకు కలెక్టర్ గారు ఇప్పుడు రేషన్ అది పంపిస్తారు. 40 ఇళ్ళు అన్నారు కదా, 40 ఎవరైనా ఉంటున్నాడు వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇవ్వండి. మీకు మున్సిపాలిటీ సైట్లో ఉంది కదా డైలాగ్ నోటీస్ కరెంట్ బంద్ చేయించేసారు 4 నిన్న రాత్రి. 10:30 రాత్రి పోయి మళ్ళీ పొద్దున వచ్చింది. లేదు సార్, 4:30 నుంచి మొదలైంది సార్ సాయంత్రం. మీరు ఎప్పుడు పోయినారు? లేదు సార్, మేము ఇక్కడ ఉన్నాం. ఈ లెవెల్ ఏ టైంకి వచ్చింది? భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా